बैंक के राही छोटे लोग जो उद्योग लगाना चाहते हैं बिना कोई गिरवी दिए, आप भी अपना वहाँ पे उद्योग लगाने का काम है कि ज्यादा से ज्यादा लोगों का भला और फायदा उनके मदद में हम कर सके। और मैं आपको विश्वास दिलाती हूँ कि बाकी भी जो आपने मांगे रखी हैं वो मैं अपने सहयोगी मंत्रियों को जरूर जाके बेनती करूंगी कि जो आपका लेदर पार्क है या आपका दूसरा जो बताया है जीवन जी ने, वो सब आपका काम पूरा करने की कोशिश करेंगे। हमारे मंत्रालय की तरफ से 24 महीने के अंदर आप और हम सब मिलके इस पार्क को साकार करके एक बार फिर यहाँ पे मिलेंगे उद्घाटन करने के लिए। और उस टाइम जब आप जय तेलंगाना कहेंगे तो ऐसी आवाज निकालिए कि सारा टेंट हिल के रह जाए। तो उस दिन के याद में और आपके शुक्राने में जय तेलंगाना। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। धन्यवाद सर। వందన సమర్పణకి लिए కిషోర్ గంజి డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తూ అంతకంటే ముందు ఒక ఫోటోగ్రాఫ్ మెగా ఫుడ్ పార్క్ ఆవిష్కృతమైనటువంటి శుభవేళ కెమెరాలో ఒక చక్కటి చిత్రాన్ని బంధిస్తున్నారు. ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి కోసం కిషోర్ గంజి డైరెక్టర్. Honorable Minister Srimati Badal ji, Honorable Minister of State Sadhvi Niranji Jyoti ji, our MLA Jeevan Reddy garu, our MP Srimati Kavitika garu, Jagshish Prasad Meena ji garu, Collector in charge Ravindra Reddy garu, Sarpanch garu, MPP JPTC MPTC garu, and all member of Chamber of Commerce, Nizamabad, Sarpanches, farmers, officers, media, friends and my well-wishers. On behalf of Smart Agro Food Park, would like to thank you for gracing this occasion of the foundation stone ceremony. We promise that in 24 months we will be finishing this project and coming back for the inauguration of the ceremony. Thank you. Thanks everyone. We want to thank Mr. Jeevan Reddy garu and Kavita garu for all the support that they have extended, and we expect that we continue to get the support that we need. Thank you. నిజామాబాద్ జిల్లాలో ఎన్నో రోజులుగా మరి ఆగి ఉన్నటువంటి ప్రాజెక్టు తిరిగి ప్రారంభం కావడం అన్నటువంటిది మన ప్రజల స్వప్నం నిజమయ్యే విధంగా ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఆశలు ఉన్నాయో, ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే నమ్మకం ఉండేనో, తెలంగాణ వచ్చిందంటే మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ఏదైతే నమ్మకం ఉండేనో, మరి దానికి సంబంధించి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో తొలి అడుగు పడడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. తొలిసారిగా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ కూడా మన నిజామాబాద్ జిల్లాలోనే రావడం జరిగింది. దానికి ప్రారంభోత్సవం అయింది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ప్రాజెక్ట్కి మరి కావాల్సినంత భూమి ఆల్రెడీ అక్వైర్ అయింది. అయితే ఈ భూమిని రైతుల నుండి తీసుకొని దాదాపు 7-8 సంవత్సరాలుగా ఏమీ జరగలేదు అనేటటువంటి ఒక నిరుత్సాహం ఇన్ని రోజులు ఇక్కడ ఉండింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడప్ చేయడం, దాంతోపాటు సంస్థ అధిపతులైనటువంటి మోహన్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం అంతా కూడా కోఆపరేట్ చేసి ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లడం, మా ఇద్దరి కంటే ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రాష్ట్రానికి 2 కన్నా ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చేటటువంటి నిబంధన లేకపోయినప్పటికీ 3 ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, అదేవిధంగా శ్రీమతి సాధ్వి నిరంజన జ్యోతి గారికి ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఫుడ్ పార్క్ పెట్టడం
అక్కడ ఉండేటటువంటి లోకల్ ప్రజల ఉద్యోగాల కోసం అనేటటువంటి విషయాన్ని మనం ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ లక్కంపల్లిలో భూములు కోల్పోయినటువంటి వారందరికీ కూడా అయితే భూములు రిటర్న్ ఇస్తాము, లేకపోతే ప్రాజెక్టు ప్రారంభమయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని ఎలక్షన్లలో మా సోదరుడు జీవన్ రెడ్డి గారు నేను చెప్పిన విధంగానే ఇవాళ ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించడానికి మా వంతు సహకారం మేము అందిస్తూ ఉన్నాం. ఇవాళ శంకుస్థాపన జరిగింది, మరి పరిశ్రమ ప్రారంభమయ్యేంత వరకు కూడా మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ 20 నెలల సమయంలో మరి ఎటువంటి ఉద్యోగాలు కావాలో పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు చెప్పినట్టయితే ఫ్రీగా ఉచితంగా ఇక్కడి ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ని కూడా మేము ప్రారంభించి మీకు రెడీగా ఉద్యోగస్తులను కూడా అందిస్తాం. ఓవరాల్గా మా నందిపేట బిడ్డలకు, ఆర్మూర్ బిడ్డలకు, నిజామాబాద్ బిడ్డలకు లాభమయ్యే విధంగా ఇక్కడి పరిశ్రమలు ఉపయోగపడాలని, ఇది కేవలం తొలి అడుగు, మొదటి పరిశ్రమ మన జిల్లాకు వచ్చింది. ఇంకా ఎన్నో పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు, అధికారంలో కూర్చోబెట్టినందుకు మన జిల్లాకు పరిశ్రమలు ఎక్కువగా తీసుకొచ్చి ఉద్యోగాల్ని మరి క్రియేట్ చేయడంలో మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేడం బాదల్ గారిని మాట్లాడవలసిందిగా प्रोत्साहित करने के लिए 3 नए मेगा फूड पार्क सैंक्शन किए गए हैं। एक खम्मम में 140 करोड़ रुपए से बन रहा है, दूसरा महबूब नगर में बन रहा है 112 करोड़ से, और तीसरा आज जिसका शिलान्यास किया गया 109 करोड़ से। 3 मेगा फूड पार्क, इन तीनों मेगा फूड पार्क को 50-50 करोड़ की रकम केंद्र की सरकार से दी जाएगी एज सब्सिडी। इन तीनों में एक सेंट्रल प्रोसेसिंग कॉमन फैसिलिटी बनाई जाएगी, और इस फैसिलिटी को यूज़ करने के लिए छोटे किसान अपना ग्रुप बना के, दूसरे उद्योग अपना बड़ा छोटा उद्योग लगा के ये कॉमन फैसिलिटी प्रोसेसिंग की, स्टोरिंग की, वेयर हाउसिंग की, क्विक फ्रीज की, सॉर्टिंग, ग्रेडिंग, सब चीज़ों की फैसिलिटी इधर कॉमन में फैसिलिटीज़ में अवेलेबल होंगी दूसरे यूनिट्स को आके यूज़ करने के लिए। हर एक सेंट्रल यूनिट के साथ प्राइमरी प्रोसेसिंग की फैसिलिटी भी होगी अलग अलग डिस्ट्रिक्ट्स में। जैसे इस फूड पार्क के साथ एक मेदक में, मेचर में और नालगोंडा में, ये तीनों डिस्ट्रिक्ट्स में भी प्राइमरी प्रोसेसिंग की फैसिलिटीज़ बनाई जाएंगी। उधर के किसान भी ये उनकी स्टोरेज, उनकी प्राइमरी प्रोसेसिंग, वेयर हाउसिंग, इन प्राइमरी प्रोसेसिंग में भी यूज़ कर सकते हैं। तो किसानों को, उद्योगपतियों को, बड़े छोटे उद्योगों को और किसान के सेल्फ हेल्प ग्रुप्स को, सबको इस चीज़ का फ़ायदा होगा। और ये तीनों मेगा फूड पार्क आने के साथ मैं विश्वास से कह सकती हूँ कि किसान की आमदन में वृद्धि होगी, क्योंकि ये फूड पार्क का रॉ मटेरियल किसान की फसल है। जितना ये उद्योग बढ़ेगा उतने किसान की फसल की डिमांड बढ़ेगी। एक बहुत अच्छी पार्टनरशिप किसान और उद्योग के बीच में होगी, ताकि उद्योग किसान से जिस तरह की फसल को उद्योग चलाने के लिए ज़रूरत है उसकी टेक्नोलॉजी और नो हाउ किसान को देगा, और फिर किसान की अश्योर्ड फसल की खरीद उस उद्योग से होगी। तो इस पार्टनरशिप से जो किसान के पास पैसा नहीं होता है टेक्नोलॉजी अपग्रेड करने के लिए, नए तौर तरीके से अपना काम आगे बढ़ाने के लिए, वो टेक्नोलॉजी और अपग्रेडेशन उद्योग उनको फैसिलिटेट करेगी, हैंड होल्डिंग करेगी। और जैसे उनकी फसल का उत्पाद और यील्ड और क्वालिटी अच्छी होती है और बढ़ती है, उतना ही उद्योग का फायदा होगा। तो मैं समझती हूँ कि मेगा फूड पार्क्स के आने से एक नया दौर शुरू होगा उद्योग और एग्रीकल्चर फार्मर की पार्टनरशिप का, और इससे किसान के मूल की वृद्धि होगी, फसल की मूल में वृद्धि होगी। और किसान के जो हालात हैं, जो आजकल सिर्फ भगवान पे निर्भर हैं कि बारिश कम हो जाए या ज़्यादा हो जाए या फसल को कोई बीमारी लग जाए, इन चीज़ों से अब किसान बच के उसके पास एक और चारा होगा, क्योंकि नए तरीके की टेक्नोलॉजी के आने से, उसकी मदद होने से वो ये जो नेचर की तरफ से जो तकलीफ़ें होती हैं उनसे भी वो बच पाएगा, क्योंकि इंडस्ट्री अपने आप इन चीज़ों में इन्वेस्ट करेगी ताकि उनको अश्योर्ड रॉ मटेरियल मिल सके अपना उद्योग चलाने। पहले मेगा फूड पार्क का, और अगले 24 महीने के अंदर ये मेगा फूड पार्क शुरू हो जाएगा। कई हज़ारों की गिनती में इधर नौकरियां लगेंगी, कई हज़ार किसानों को इस फूड पार्क के आने से फ़ायदा होगा, राज्य की आमदन भी बढ़ेगी। तो हर तरह से
ये एक बहुत अच्छी विन विन सिचुएशन है और मैं उम्मीद करती हूँ कि केंद्र की सरकार, राज्य की सरकार, यहाँ के किसान, यहाँ के लीडरशिप सब एक होके इधर के लोगों के विकास के लिए अपना पूरा योग है ऑटोमेटिक रूप में। तो ये जो पार्क लगा रहे हैं उनकी मर्जी है, वो किसी मल्टीनेशनल को देना चाहते हैं, बाहर की कंपनी को हम इनकरेज कर रहे हैं। मैं भी जब विदेश जाती हूँ या मेरे पास कोई विदेशी ग्रुप्स आते हैं, हम ये टाई अप्स करने की कोशिश कर रहे हैं क्योंकि उनकी टेक्नोलॉजी बहुत एडवांस्ड है। जो वो यहाँ पे आके प्रोसेसिंग करेंगे तो हम उनसे बहुत कुछ सिर्फ प्रोसेसिंग के नहीं लेकिन खेती-बाड़ी का भी बहुत सीख सकते हैं। तो ये हमारा मंत्रालय इनकरेज कर रहा है कि फॉरेन टाई अप्स ज़रूर हों, जिससे इंडस्ट्री को और किसान को दोनों को फायदा होगा। థ్యాంక్ యూ చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సిద్ధం ఉండాలి, భోజనం అవైలబుల్ అండి, దర్శనం చేసుకోండి.